ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 2026 మీడియా డైరీని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆవిష్కరించారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ నిరంతరం పోరాటం చేస్తుందని అరవింద్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, వారి సంక్షేమం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని ఫెడరేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున విజయవాడలో రేపు 4వ తేదీ జరగబోయే ఫెడరేషన్ కార్యక్రమాలకి అందరూ కూడా వెళ్తా ఉన్నారు కాబట్టి ఇవాళ డైరీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా రావడం జరిగింది. ఇది విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాగ్దేవి కాలేజీలో క్రీడా ఉత్సవాల మధ్యలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన సీనియర్ జర్నలిస్టు TV9 ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అందరూ జర్నలిస్టులందరూ కూడా ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. అదేవిధంగా ఉపకార వేతనాన్ని కూడా అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అన్ని కార్యక్రమాలని మీడియా సోదరులందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు నెరవేరుస్తామని చెప్పి నేను మీడియా మొక్క తెలియజేస్తూ